మెదక్ జిల్లా వెల్దుర్తి మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం 16వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని గ్రామ సంఘాల సభ్యులు ఆర్థిక ప్రగతిలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 130% బ్యాంక్ లింకేజీ ఎన్పిఏ 0.5% ఉండాలని సూచించారు. ప్రతి మహిళ కనీసం 10,000 నుంచి 30,000 వరకు ఆదాయం వచ్చేలా సుస్థిర జీవనోపాధులు కల్పించాలని లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. ఈ సమావేశంలో ఆదాయ వ్యయాలు, మహిళా శక్తి ప్రోగ్రాం, డైరీ, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొదలగు అంశాల గురించి చర్చించడం జరిగింది. మనం ఈ దశలో పనిచేయుటకు గాను మనం అందరం పునరికంఠం కావలసి ఉన్నది. 20 సంవత్సరాల క్రితం ఇంటి నుండి బయటకు రాని వచ్చిన విలువలేని మహిళ సంఘ బలం చేత ఎన్నో మైలురాళ్ళు దాటి ఈనాడు బయటకు రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచాము. నాటకున్న పర్లేదు కానీ దాన్ని కాపాడతాం అనుకుంటేనే నాటండి. అర్థమైందా అమ్మా? మరి అది దానితో మనకి ఎంత ఆదాయం వస్తుంది? 32 లక్షలు. దాని జీవిత కాలం అంతా 32 లక్షల ఆదాయం వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఈ చెట్టును ఒక 3 సంవత్సరాలు వేస్తే దాని వేర్లు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి దాని చాలే ఆహారం తీసుకోవడానికి అలవాటు అయిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి దాన్ని మనము ఒక 3 సంవత్సరాలు సంరక్షించాలంటున్నాం. మరి మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 9,260 మంది ఉన్నారు. ఈ 9,000 మంది ఒక్కొక్కరు ఒక చెట్టు పెట్టింది అనుకో, ఎన్ని చెట్లు అయితే 9,250. ఒక్కొక్క చెట్టుకి 32 లక్షలు. ఒక చెట్టు నుంచి మనకు ఆదాయం ఎంత వస్తుంది? 32 లక్షలు. అంటే 9,000 ఇంటూ 32 లక్షలు ఎంత అవుతుంది? 60 లక్షలు. అంటే 27,60,00,000 రూపాయలు మనం సమాజానికి ఇచ్చినట్టు. అర్థమవుతుందా? మనకు తెలియకుండానే మనం సమాజానికి ఎంత ఇస్తున్నాము? 27 కోట్ల రూపాయలు ఇస్తున్నాం మన మండలం తరఫున. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొక్క పెట్టింది అనుకోండి, ఆ మొక్క మీ ఒక్కళ్ళకే ఆక్సిజన్ ఇస్తుందా? ఒక్కరికే ఇస్తుందా? చుట్టుపక్కల అందరికి ఇస్తుందా? అంటే మీరు ఒక్కరే పీల్చుకుంటారు ఆక్సిజన్. ఇప్పుడు హాస్పిటల్లో పోయిననుకోండి, ఆక్సిజన్ మాస్క్ పెడతారు. అప్పుడు ఏం చేస్తుంది? అది ఒక్కళ్ళే పీల్చుకుంటారు. ఆక్సిజన్ మాస్క్ పెడితే ఒక్కరు మాత్రమే పీల్చుకుంటారు, దానికి డబ్బులు కట్టి. మరి ఇది చెట్టు పెడుతున్నాం కాబట్టి అది పెద్దగైన తర్వాత అందరికీ ఆక్సిజన్ ఇస్తారు. ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది, డబ్బులు పెట్టకుండా మనకు ఆక్సిజన్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎప్పుడు నాటుతారు? మరి మొక్క ఈ నెలాఖరు లోపల మీరు నాటాలా. ఈ నెలాఖరు అంటే ఏ నెల? సెప్టెంబర్ నెల. సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఏ రోజు డేట్ చెప్తారో ఆ డేట్ నాడు. ఈ లెక్క డేటు 20. అంటే ఇంకో వారం రోజుల తర్వాత 28వ తారీఖు నాడు అన్ని ఊర్లలో అందరూ కూడా చెట్లు పెట్టాలి. 28వ తారీఖు నాడు మనం డిసైడ్ చేసుకుందాం. ఒకటే రోజు అన్ని ఊర్లలో 9,000 మంది మొక్కలు నాటేసారు. అదే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.